నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న తల్లులు వెళ్ళి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కానీ ఇద్దరు పిల్లలున్న తల్లి దగ్గర నుంచి కానీ 5 రకాల గాజులు వేయించుకోవాలి, అప్పుడే మంచి జరుగుతుంది అనే ప్రచారం జరుగుతూ ఉంది కదమ్మా. ఈ ప్రచారం అనేది మూఢనమ్మకం అని కొట్టి పాడేస్తున్నప్పటికీ కూడా అదే నిజమేమో అని భయపడే తల్లులు చాలామందే ఉన్నారు కదమ్మా. అలాంటి వాళ్ళకి మీ సలహా అమ్మా? నాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీకు కూడా వచ్చాయమ్మా? మీకు 2 బాబులు ఉన్నారు కదా, నాకు ఒక్కళ్ళే కొడుకున్నారు, మీరు గాజులు వేయించాలి అని. సంక్రాంతి పండగ నాకు గాజులు వేయించమని అడిగితే వేయిస్తా. ఇలా కీడు ఉంది, కీడు జరుగుతుందంట. అసలు పండగకి కీడు ఏముంటుంది నాకు అర్థం కాలేదు అసలు. పండగ రోజు పండగ అని చేసుకుంటాం, అందులో సంక్రాంతి పండగ మొత్తం మనకి రైతులకు సంబంధించిన పండగనే ఇది. అవును. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం భారతదేశం మొత్తం పంట ఆధారంగానే జీవించాం మనం. కాబట్టి సంక్రాంతి పండగ అందరూ వైభవంగా చేసుకునేవాళ్ళం. అదే మనకి తరతరాలుగా మనకి వస్తుంది, అవునా? మరి అటువంటి పండగ, కృతజ్ఞతగా చేసుకునే పండగ, పెద్దల పండగ, చిన్నల పండగ, పశువుల పండగ, ఇన్ని రకాలుగా మనం పండగ చేసుకుంటూ ఆ పండగకి సంబంధించిన కీడు ఎందుకు వస్తుంది? ఇదే కాదు అసలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే చీరలు పెట్టాలి. ఇవన్నీ కూడా అన్య మతస్థులు ఏం చేస్తున్నారంటే కామెడీగా తీసుకొని కొన్ని వీడియోస్ చేస్తున్నారు. భయ అత్తారింటికి వెళ్తే బంగారం పెడతారంట కదా, బంగారం పెట్టాలనంట అల్లుళ్ళకి. ఇప్పుడు ఆడపిల్లలకి గాజులు వేయించాలి అన్నప్పుడు అల్లుళ్ళకి బంగారం పెట్టాలి 1 తులం. అంటే ఎంత ఎగతాళి మనల్ని మనమే చేసుకుంటున్నాం. మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుంది. లేని పోని అపోహలకి పోయి గాజులు వేయించుకోవాలి. గాజులు వేయించుకోండి, తప్పు లేదు. ఇంకొన్ని అయితే అసలు కొంతమంది వేయించుకుంటూ వీడియోలు 10 రంగుల గాజులు వేయించుకోవాలి. ఇలాంటి నేను వీడియోస్ కూడా చూశాను. ఈరోజు ఇంకొక వీడియో చూసా, కొంతమంది ఇలా కీడు జరుగుతుందని ఎక్కడి నుంచో హోల్సేల్ బ్యాంగిల్స్ షాపులకి వెళ్ళి ఓల్డ్ సిటీలో ఇక్కడికి వచ్చాం మేము, మా ఊరు ఇది కాదు, హైదరాబాద్ కాదు, ఇక్కడ తక్కువగా వస్తాయి, మమ్మల్ని అడిగారు, మేము కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు, ఇక్కడైతే తక్కువకి వస్తాయి కదా. అంటే ఒక్కసారి ఆలోచించండి, పండుగ పనులన్నీ పక్కకు పెట్టి మూఢనమ్మకాలు మనము చేసే ప్రతిదీ చాలా వరకు మూఢనమ్మకాలతోనే మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. భక్తి లేదు, భగవంతుణ్ణి పట్టుకోవాలి కానీ మూఢనమ్మకాలని పట్టుకోవద్దు. ఎటువంటి కీడు లేదు, ఎవరు గాజులు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మాకు గాజులు వేయించండి, సంక్రాంతి వస్తుంది కదా అని అడిగి తీసుకోండి. అంతేకాని కీడు జరుగుతుందంట, 2 మగపిల్లలు ఉన్న వాళ్ళు ఒక్క మగపిల్లాడు ఉన్న వాళ్ళకి వేయించాలంట, ఇవన్నీ మనకి ఉన్నాయి, మనం ఆచరించాం. మనకు లేనివి అపోహలు, మూఢనమ్మకాల్ని మనం ఆచరించడంలో చాలా ముందు ఉన్నాం. భారతదేశం అసలు దేనికి పెట్టింది పేరు? ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా, గురు దేశంగా అవ్వాలని మన మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. మరి అటువంటి దేశంలో పుట్టి మనం ఎందుకు ఇంత అతి పోకడలకి? మిగతా రోజుల్లో గాజులు కనిపించవు చేతుల్లో ఎవరికి. ఇంకా ఇప్పుడున్న యూత్ అయితే అమ్మాయిలు చేతిలో గాజులు వేసుకుంటే చాలా మొరట్టు వాళ్ళలాగా చూసే రోజులు ఇవి కదా. మరి ఎందుకు ఈ గాజుల మీద ఇంత ప్రచారం? వేయించుకోవాలి, కీడు పాడు ఇంకేదేదో చేస్తారు. సంక్రాంతిని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది? భక్తి అనేది మనం చూపించాలి భగవంతుడి మీద, మన సాంప్రదాయం మీద గౌరవం ఉండాలి, దాన్ని ఆచరించే విధానంలో మనకి ఒక శ్రద్ధ అనేది ఉండాలి. ఉంటే అది భక్తి. భక్తి అంటే ఏంటిది? ఒకసారి మీరు చెప్పండి, మీకు తెలిసిన దానిలో భక్తి అంటే ఏంటిది? దేవుడి మీద ప్రేమతో మన ధర్మాన్ని మనం పాటిస్తూ చక్కగా వెళ్ళటాన్ని భక్తి అంటారు. అవునా? అందరికీ తెలియని విషయము భక్తి అంటే ధర్మాన్ని ఆచరించటం. ఏంటిది ఆ ధర్మం? ప్రకృతిని కాపాడుకోవటం, మన వీధుల్ని శుభ్రపరచుకోవటం, అవునా? చెట్లని పెంచటం, వనరుల్ని కాపాడుకోవాలి. ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకిచ్చిన వనరులని కాపాడుకోవటం, మనం భగవంతుడి యొక్క భక్తితో దీపారాధన చేయటం, నమస్కారం చేయటం, పెద్దల్ని గౌరవించటం, మన ఆలయాల్ని పునరుద్ధరింప చేసుకోవటం, మానవ సేవే మాధవ సేవ, మానవ సేవ చేయాలి.
ఆలయాల్లో సేవ చేయాలి. ఇది భక్తి అంటే. చెట్లను నరికేస్తున్నాం, అడవుల్ని కాల్చేస్తున్నాం, వీధంబటి చెత్త వేస్తున్నాం. మనం ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకుంటుంటే మన దేశంలో ఆ పరిశుభ్రత కనిపించట్లేదు. విదేశాలకు వెళితే నదులు ఎంత శుభ్రంగా ఉంటాయి. వాళ్ళు ఏ దేవత అనరు. నేను ఈ మాట అంటే కోపం రావచ్చు అందరికీ. ఎందుకు అంటే మన ధర్మాన్ని మనం ఉద్ధరింప చేయడం కోసం మేమంతా కూడా నడుం కట్టి ముందుకు వచ్చాం కాబట్టి ఆ బాధని ఇప్పుడు విదేశస్తులు ఒక రష్యన్లో ఎక్కువగా ఇస్కాన్ విస్తరిస్తోంది. అవునమ్మా. వాళ్ళంతా ఎంత సాంప్రదాయంగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చీరలు కట్టుకొని జపమాల జుట్టుని ముడేసుకొని అద్భుతంగా నామ సంకీర్తనలు చేస్తారు. మన దేశంలో ఎంతమందికి శ్రీకృష్ణ సంకీర్తనలు, రాధాదేవి గురించిన ఆ జ్ఞానము ఎవరికి తెలుసు? అది తెలుసుకోండి. అది భక్తి అంటే. ఎంత వీధులు మనకు శుభ్రంగా ఉన్నాయి. పొద్దున్నే ఉదయాన్నే వాకింగ్లో వీధులలో వెళ్ళండి. రాత్రి మిగిలిపోయిన ఫుడ్ కవర్లలో తీసేసి రోడ్డు మీద విసిరేస్తాం. ఇదే భక్తి. భూమాత అంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నాం. దీన్ని శుభ్రంగా ఉంచండి. మీరు దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టినా చాలు, మీకు ఖచ్చితంగా పుణ్యం అనేది వస్తుంది. ఇది భక్తి అంటే. లేకపోతే నేను ప్రదక్షిణలు చేశా, అంగ ప్రదక్షిణలు చేశా, భగవంతుడు అడిగాడా నీ అంగ ప్రదక్షిణలు? నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం నువ్వు చేస్తున్నావు, అవునా? ప్రదేశ బాగు కోసం చెయ్యట్లే. మోదీకి ఏం పని ఉందనం? అయోధ్యని కట్టించి, రామాలయాన్ని కట్టించి అద్భుతంగా తీర్చిదిద్దారు. 2500 సంవత్సరాల వరకు దానికి మరమ్మతులు కూడా అవసరం లేనంత అద్భుతంగా నిర్మించారు. అంటే ఆయనకేం పని ఉంది? ధర్మస్థాపన. ధర్మస్థాపన అదే భక్తి. దేశభక్తి అంటే జెండాలు పట్టుకోను, లేకపోతే దేశాన్ని కాపాడుకోవడం అంటే నినాదాలు చేయటమో కాదు కదా. కాదు కదా. ఒక సమాజాన్ని ఉద్ధరించుకోవడం, ఇవన్నీ చేయాలి. అప్పుడు దాన్ని భక్తి అంటారు. ఆ భక్తిని ఆచరించాలి. ఇవన్నీ ఎప్పుడైనా కానీ మన భావనకి చాలా శక్తి ఉంటుందమ్మా. నిజంగా సురేఖ చెప్తున్నా, మన భావనకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మన భావన ఎలా ఉండాలి? పండగ వస్తుంది, ప్రతి రైతు సురక్షితంగా తన పంటని పండించుకోవాలి, రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదు అని మన భావన ప్రతి ఒక్క మానవుడు చేస్తే కీడు ఉన్నా తొలగిపోతుంది. అదే మంచి జరుగుతుంది. సంక్రాంతి పండగ రైతుల పండగ. ఏ పండగకైనా రైతు అనేవాడు పొలంలోనే ఉంటాడు. ఇంటికి చుట్టాలు వచ్చిన, బంధువులు వచ్చిన సమయాన్ని కేటాయించలేడు. ఒక సంక్రాంతికి మాత్రమే పంటలు ఏమీ ఉండవు, పంట పొలాలు ఖాళీగా ఉంటాయి. అవును, ఇంటికి సమయం ఇస్తాడు. అందుకే కొత్త అల్లుళ్ళు అని పిలుచుకుంటారు. అది ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. అంతే కానీ నేను గాజులు వేయించుకుంటే నాకు కీడిపోతుంది. ఇప్పుడు ఇంకా మరి అసలు ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేని వాళ్ళు, వాళ్ళకి ఒక్కడే కొడుకు, వాళ్ళు ఎవరికి వేయించే వాళ్ళు లేదు, భయపడిపోతున్నారమ్మా. ఇప్పుడు ఎక్కడో ఉంటారు, పెద్దగా అందరితో పరిచయాలు ఉండవు, తెలిసిన వాళ్ళు ఉండరు. వెళ్ళి అడిగితే వాళ్ళేమనుకుంటారో తెలీదు. మాకు ఎవరు ఆఫర్ చేయలేదు కాబట్టి, మాకెవరు గాజులు ఇవ్వలేదు కాబట్టి నా బిడ్డకి కీడు జరుగుతుందా అని భయపడుతున్న తల్లులు కూడా చాలా మందే ఉన్నారమ్మా. నేను అదే చెప్పేది, మన భావనకి చాలా శక్తి ఉంటుంది. కీడు జరుగుద్ది అంటే అసలు అక్కడ కీడు లేకపోయినా జరిగే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏమవుతుంది? భగవంతుడు అన్యాయం చేయడు నాకు. మన ధర్మం పట్ల మనకి ఆసక్తి ఉండాలి, ధర్మం మీద నమ్మకం ఉండాలి. అప్పుడు మన హైందవ సాంప్రదాయం అనేది స్థిరంగా మనం నిలబెట్టుకోవాలి. అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి వీడియోస్. ఎప్పుడైతే కరోనాలో కొన్ని కోట్ల యూట్యూబ్స్ స్టార్ట్ అయ్యాయి, ఛానల్స్, అవునా, కోట్లు, ఇంటికి 2-3 కూడా ఉన్నాయి. ఇలాంటివి వచ్చాక ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యాయి. మామూలుగా ఇప్పుడు ఏంటిదంటే ఆ ప్రాంతం వరకు వాళ్ళ బంధువులు ఏదో ఊళ్ళో ఉంటే ఫోన్లు చేస్తే కొంతమంది వరకే స్ప్రెడ్ అయ్యేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ తీయటము, పెట్టేయటము, దానివల్ల ఎంతమంది మానసిక బాధ అనుభవిస్తారు. అది ఎంత పాపానికి దారి తీస్తుంది. ఒకళ్ళు ఒక 10 మంది మనం మాట్లాడితే వాళ్ళ మనసు ప్రశాంతం అవుతుంది అని అంటే అది పుణ్యం. 10 మంది మన వల్ల మానసిక ఇబ్బంది పడుతున్నారంటే మహాపాపం. ఎన్ని యజ్ఞ యాగాదులు చేసిన ఆ పాపానికి నిష్కృతి లేదు. ఇవి గుర్తు పెట్టుకొని ఎవరైనా కానీ, నేను అందరికీ వార్నింగ్ లాగా ఇస్తున్నాను, మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. మనం మనలాగా బతకాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన చిన్నప్పటి నుంచి పండగలు ఏ విధంగా ఉన్నాయి, పండగలు ఎప్పుడూ ఒకటే, కీడు చెడు ఇట్లాంటివి పండగలకి ఉండవు.
ఉంటే పండగ ఎందుకు అవుతుంది అది? అవునమ్మా. ఎవరు చెప్పారో, ఎవరు స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ మాత్రం నిజంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకన్నీ అట్లాంటి వాళ్ళే కారణమవుతుంది. ఇదివరకు ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటివే ఎక్కువ స్ప్రెడ్ అయ్యేవమ్మా. ఇంటి ముందు పలానా టైంలో దీపం పెట్టకపోతే ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు. అలాంటివి తగ్గాయి అనుకున్న సమయంలో మళ్ళీ ఇది కొత్తగా మొదలైందన్నమాట. అవును. సో ఆ భయాన్ని మీ ద్వారా ప్రేక్షకులకి క్లియర్ చేసి అలాంటిది ఏదీ లేదు, ఇది ఖచ్చితంగా మూఢనమ్మకాన్ని చెప్పించే ప్రయత్నం ఇవాళ చేసామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది మూఢనమ్మకం అని చెప్పి కొట్టి పడేసే అంత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే.